Hello students, already hope you all listen, that is already chadivaranukuntunnaru. Today our session is about money market. So in detail ga manamu discuss chedam what are money market gurinchi discuss chestam. So what is money market? So money market is a thing where we get short term finances. So ఇక్కడ ఏంటన్నా మనకి ప్రతి బిజినెస్ లో కూడా దో వి స్టార్టెడ్ ద బిజినెస్ సమ్ టైమ్స్ ఏమవుతుంది మనకి షార్టేజ్ ఆఫ్ మనీ వచ్చేస్తా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ కానివ్వండి, ఓకే, డే టు డే ఎక్స్పెన్సెస్ అన్నిటికి కూడా సమ్ టైమ్స్ ఏమవుతుందన్నా ఇమీడియట్ గా మన దగ్గర క్యాష్ ఉండకపోవచ్చు. ఒక 1-2 months తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక ఆర్డర్ ని తీసుకున్నారు కదా, వాళ్ళకి సేల్ చేశారు గూడ్స్. సేల్ చేశాక ఏం చేస్తారు, ఒకవేళ డబ్బులు ఉంటే ఇమీడియట్ గా ఇస్తారు. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక 3 months ఆఫ్ టైం పెట్టారు. సో ఆఫ్టర్ 3 months నేను డబ్బులు పే చేస్తాను అని చెప్పారు. సో మీరు కూడా అప్పుడు యాక్టివ్ అయ్యారు. కానీ ఇప్పుడు చూడండి అన్న, ఈ సేవ్ చేసిన అమౌంట్ వచ్చే వరకు కూడా మనకి ఎంప్లాయీస్ కానివ్వండి, డే టు డే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఆగుతాయా? ఆగవు. సమ్ టైమ్స్ ఏం కావచ్చు, మన మెషినరీస్ ఉంటాయి కదా, మెషినరీ రిపేర్స్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఇలా రిపేర్స్ కి వచ్చాయనుకోండి, అవన్నీ మనం స్టాప్ చేయగలుగుతామా? అప్పటి వరకు లేదు. కాబట్టి మనకి ఏం కావాలి, విత్ ఇన్ షార్ట్ టైం, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము మనీ అనేది తీసుకోవడం జరగాలి. సో దాని గురించి మనం ఏం చేస్తాము అంటే ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ ని రిక్వైర్ చేస్తాం అన్నమాట. సో మనీ మార్కెట్ మొత్తం కూడా మనకి షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇస్తుంది. ఇంకొకటి చూడండి, సో మీకు షేర్స్ అండ్ డిబెంచర్స్ గురించి ఐడియా ఉంది, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో డిస్కస్ చేశాం కదా. సో మనం షేర్స్ అండ్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయాలి అనుకోండి, దీనికి ఏమవుతుంది, మనకి లాట్స్ ఆఫ్ టైం కావాలి. నియర్లీ అబౌట్ 3 to 6 months ఆఫ్ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మనకి ఇప్పుడు అంత టైం ఉందన్నా లేదు. మన ఎంప్లాయీస్ ఏంటి, మాక్సిమం ఈ మంత్ అయిపోయిందంటే నెక్స్ట్ మంత్ లోపు మళ్ళీ వాళ్ళకి శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డే టు డే ఎక్స్పెన్సెస్, డైలీ స్టేషనరీ బిల్స్ కానివ్వండి, లేదంటే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆపగలుగుతామా మనము? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ కూడా షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ తీసుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ కన్నా యూజువల్ గా అప్ టు 1 year ఆఫ్ టైం ఉంటుంది. అంటే మాక్సిమం పీరియడ్ వచ్చేసి 1 year లోపు మనము ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ ని తీసుకుంటాం. సో సింపుల్ గానా ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ ఏంటి అంటే మెయిన్లీ హై లిక్విడిటీ థింగ్స్ ఉంటాయి. హై లిక్విడిటీ అంటే ఏంటి, విచ్ ఆర్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. వాటిని మాత్రమే ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్ లో మనము యూజ్ చేస్తా ఉంటాం. Now coming to the definitions. Simple గా మనకి మనీ మార్కెట్ ఏం చేస్తుంది, గివింగ్ షార్ట్ టర్మ్ ఫైనాన్సెస్. So coming to the definitions, డెఫినేషన్స్ కనుక చూసుకుంటే క్రౌథర్ అనే పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే ఏ కలెక్టివ్ నేమ్ గివెన్ టు ద వేరియస్ ఫర్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ డీల్స్ విత్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ నియర్ మనీ. అంటే ఇక్కడ ఏంటి అంటే లాట్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి ఏం చేస్తాయి, వాళ్ళకి ఎప్పుడైతే అమౌంట్ అనేది అవసరం ఉంటుందో వాళ్ళంతా ఏం చేస్తారో ఈ మనీ మార్కెట్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు అని అర్థం. అంటే వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీగా ఫామ్ అవుతున్నారు. ఎలాగా? విత్ ద నేమ్ ఆఫ్
మనీ మార్కెట్. సో మనీ మార్కెట్ అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళంతా కూడా సపోజ్ ఇవన్నీ ఎంఎన్సి కంపెనీస్ కన్నా, సో వీళ్ళంతా కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి దీనిపైన డిపెండ్ అవుతున్నారు. దాట్ ఈస్ మనీ మార్కెట్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డిపెండ్ అయ్యి వాళ్ళకి ఎప్పుడైతే మనీ అవసరం ఉందో సింపుల్ గా వాళ్ళు ఏం చేస్తారు, కాల్ చేసి ఆ మనీని తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ కన్నా దీని ఫంక్షన్స్ చేసేది. సో ఆర్బీఐ ఏం డిఫైన్ చేసింది అంటే the center for dealing mainly of short-term character in monetary assets. It meets the short-term requirements of borrowers and provides liquidity or cash to the lenders. So RBI ఏం చెప్తుందంటే it is a monetary policy అంటే which deals with money. So money policies అన్ని కూడా డీల్ చేస్తాము. అండ్ ఇది ఏం చేస్తుందంటే లింక్ బిట్వీన్ ద ప్రొవైడర్స్ అండ్ ద సేవర్స్, లెండర్స్ అండ్ ద బారోవర్స్. సో బారోవర్స్ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో డబ్బులు వాళ్ళని బారోవర్స్ అంటాం. ఓకేనా, తీసుకునే వాళ్ళని బారోవర్స్ అంటాము, బారోవర్స్. అండ్ ఇచ్చే వాళ్ళని మనకు లెండర్స్ అంటాము. ఓకేనా. సో హియర్ సింప్లీ మనకి మనీ మార్కెట్ లో ఏంటన్నా ఇట్ లింక్స్ బిట్వీన్ ద హౌస్ హోల్డ్స్ అండ్ ద ఎంఎన్సి కంపెనీస్. సో ఇక్కడ borrowers and lenders, right? Next, money market does not require any particular place. అంటే మనకి ఏంటన్నా మనీ మార్కెట్ అంటే కంపల్సరీ మనం వెళ్ళే డబ్బులు తీసుకోవాలి అని కూడా ఏమీ ఉండదు. జస్ట్ మనం ఒక ఫోన్ కాల్ చేసి, అంటే కంపెనీ వాళ్ళు ఏంటి డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ అవసరం ఉంది ఇవ్వండి అంటే చాలు. బికాస్ ఆల్రెడీ ఈ ఎంఎన్సి కంపెనీస్ అన్నింటికి కూడా దాంట్లో ఐడీస్ ఉంటాయి. ఇప్పుడు అంతే మనం సింపుల్ గా మన ఇళ్ళలో చూసామనుకో, మీ పేరెంట్స్ ఏం చేస్తారని అంటే మీ ఫాదర్ కి అర్జెంట్ గా డబ్బులు అవసరం అవుతుంది. ఓకేనా, మీ ఫాదర్ కి డబ్బులు అవసరం, వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేశారు. కాల్ చేసి అరే నాకు ఒక 10,000 అవసరం ఉన్నాయి, కొంచెం అర్జెంట్ గా ఇవ్వవా అంటే, సో అప్పుడు ఏం చేస్తాడన్నా అతను డైరెక్ట్ గా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే మిమ్మల్ని పంపించవచ్చు. మీ సన్ ఆర్ డాటర్, సన్ ఆర్ డాటర్ ని పంపించి డబ్బులు ఇస్తారు తీసుకొని రండి అని చెప్పచ్చు కదా. రైట్. సో ఇక్కడ ఏంటన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా మనకి వర్క్ అన్ని కూడా అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఎంఎన్సి కంపెనీస్ అండ్ మనీ మార్కెట్ కూడా అలాంటి రిలేషన్స్ ఉంటాయి. సో ఆ రిలేషన్స్ తోటి ఏం చేస్తారు అంటే జస్ట్ ఫోన్ కాల్ కానివ్వండి, ఇంకా అడ్వాన్స్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోటి రిక్వెస్ట్ పంపుతారు. సో వీఆర్ కమ్ సపోజ్ మనము జెన్పాక్ కంపెనీ చూస్తున్నాం అనుకోండి, జెన్పాక్ కంపెనీకి డబ్బులు అవసరం ఉన్నాయి, ఇమీడియట్ అవసరం ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ కంపెనీ నుంచి మెయిల్ పెడతారు. ఓకేనా, మెయిల్ పెట్టేసి మెయిల్ పెట్టేసి సో ఇక్కడ ఏం చేస్తారు అంటే జెన్పాక్ కంపెనీ వాళ్ళు మెయిల్ పెడతారు, ఎవరికి మనీ మార్కెట్ వాళ్ళకి పెడతారు. సో వీఆర్ ఫ్రమ్ జెన్పాక్ కంపెనీ, we have shortage of cash, అంటే మాకు క్యాష్ తక్కువగా ఉంది. సో ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఎంత పెడతారు, 20 lakhs అని పెడతారు. ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ 20 lakhs. We will pay by 3 months. సో వీళ్ళు ఏం చేస్తారన్నా జస్ట్ మెయిల్ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళ లింక్స్ ఉంటాయి కదా, అంటే వీళ్ళ కంపెనీ ఏంటి, వీళ్ళ అకౌంట్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసు కదా. కాబట్టి వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళకి మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దట్ ఈస్ మనీ మార్కెట్. నెక్స్ట్, కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ మార్కెట్, లెట్ us discuss now. So coming to the functions of money market, first function వచ్చేసి it is an equilibrating mechanism to even out demand for the supply of short term funds.
సో యాక్చువల్లీ వై దిస్ కాన్సెప్ట్ హాస్ కమ్, ఈ మనీ మార్కెట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని అంటే డిమాండ్ అండ్ సప్లై మధ్యన డిఫరెన్స్ ఉండడం వల్ల వచ్చింది. అంటే డిమాండ్ ఫర్ క్యాష్ అనేది ఎక్కువగా ఉంది, బట్ సప్లై అనేది తక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ ఇన్స్టాంట్ గా మనీ మార్కెట్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకొచ్చాం. అంతే కదా, ఇప్పుడు మనకి ఎప్పుడైనా షార్టేజ్ ఆఫ్ క్యాష్ ఉంటే ఏం చేస్తాము, డైరెక్ట్ మనీ మార్కెట్ పైన డిపెండ్ అవుతా ఉన్నాం. అంతే కదా. సో ఇట్ ఈస్ అన్ ఈక్విలిబ్రేటింగ్ మెకానిజం. అంటే ఏం చేస్తున్నా, ఈక్విలిబ్రియం రెండింటిని కూడా టాలీ చేస్తుంది. అంటే డిమాండ్ అండ్ సప్లైని ఈక్వల్ గా చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి, ఒకవేళ డబ్బులు ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది, ఆ కంపెనీకి లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి కదా. కానీ ఈ మనీ మార్కెట్ ఏం చేస్తున్నా అట్లా చేస్తుందా, లేదు. ఇది ఏం చేస్తుంది, వాటి రెండింటినీ కూడా ఒక దగ్గర కలుపుతుంది. అంటే ఎక్కడైతే మనీ అవసరం ఉందో, షార్ట్ టర్మ్ ఫండ్స్ అవసరం ఉందో, ఈ మనీ మార్కెట్ వాళ్ళకి వెళ్ళి సర్వీస్ చేస్తుంది బై చార్జింగ్ లిటిల్ బిట్ ఇంట్రెస్ట్. యాజ్ యూజువల్ గా మనము ఎవరికైనా ఫ్రెండ్ అయినా సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటైనా హెల్ప్ చేస్తారు, కానీ దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. దట్ ఈస్ ద థింగ్, సింపుల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ మనీని ఈక్విలిబ్రియం చేస్తున్నారు, అంటే ఈక్వల్ గా చేస్తున్నారు. సెకండ్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ liquidity and general level of interest rate in the economy. Suppose మనకి డబ్బులు అవసరం ఉన్నాయి, ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరనుకోండి, ఏమవుతుంది, సపోజ్ మీరు జనరల్ గా ₹1 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోండి, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ₹1 ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తారు, అందరు మనం ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు, అనేసి ఏం చేస్తారు, వీళ్ళు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తారు. కానీ ఒకవేళ చూడండి అలా, మనకి మనీ చాలా అవసరం ఉంది, కానీ ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు, ఓన్లీ 2-3 పీపుల్ ఉన్నారు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచే ఛాన్సెస్ ఉంది కదా. రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందన్నా, షార్టేజ్ ఆఫ్ క్యాష్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అరే ఎవరు డబ్బులు ఇవ్వరు, వీళ్ళకు కంపల్సరీ మనమే డబ్బులు ఇవ్వాలి. కాబట్టి మనం ఏంటి, ₹1 ఏంటి తీసుకోవాలి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, నేను ₹2 ఇంట్రెస్ట్ తీసుకుంటా అనుకోవచ్చు కదా. దీనివల్ల ఏమవుతుందన్నా, ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద ఎకానమీ. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకి మనీ అనేది ఫ్లక్చువేటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా జనరల్ గా ఉంటాయి, మరి హెవీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఎనేబుల్స్ ఏ రీజనబుల్ యాక్సెస్ టు ప్రొవైడర్స్ అండ్ యూజర్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ to fulfill their borrowings and investment requirements at an efficient and market clearing prices. So ఇవన్నీ కూడా ఎలా ఉంటాయన్నా అంటే based on the market situations and already ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మళ్ళీ వాటిని బారో చేసే వాళ్ళకి. సో ఇన్వెస్ట్ పీపుల్ కి, బారోవర్స్ కి ఏం చేస్తారు, రైట్, users of short term funds, users are borrowers అంటే. సో ఇన్వెస్టర్స్ కి ప్లస్ యూజర్స్ ముందే ఒక క్లారిటీ ఇచ్చేస్తారన్నమాట. వీళ్ళకి ఏం చెప్తారంటే ఇన్వెస్టర్స్ కి, సపోజ్ మీరు 20,000 కనుక సేవ్ చేశారు అనుకోండి, ఓకేనా, మీకు ఆఫ్టర్ 3 మంత్స్ ఏం చేస్తాం, మేము 20,200 పే చేస్తాము అని ముందే డిస్కస్ చేస్తాం. సో మీరు కూడా ఏం చేస్తారు, మరి తక్కువైంది కదా, ఇంట్రెస్ట్ రేట్ ఇస్ వెరీ లో, ఓకే కొంచెం ఎక్కువ, బికాస్ మీకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. రైట్. సో మీరు 20,000 ఇన్వెస్ట్ చేయండి, ఆఫ్టర్ 3 మంత్స్ మీకు 21,000 ఇస్తాము అని ముందే మాట్లాడేస్తాం. అలాగే యూజర్స్ ఎవరైతే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తారు ఏమని, మీరు 20,000 కనుక మా దగ్గర తీసుకున్నారు అనుకోండి, ఆఫ్టర్ 3 మంత్స్, ఓకే, ఆఫ్టర్ 3 మంత్స్ మీరు 22,000 పే చేయాలి అని చెప్తారు. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ 21,000 ఇన్వెస్టర్స్ కి ఇస్తున్నాము, అండ్ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి 22,000. అంటే
మిగతా 1000 అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఫంక్షన్స్ లో ఫస్ట్ డీటెయిల్ గా చెప్తున్నారు. మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే ఎంత అమౌంట్ రిటర్న్ చేయాలి అనేది కూడా ముందే డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందన్నా ఎవరికి కూడా క్లాషెస్ అనేవి ఉండవు. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ కమింగ్ టు ద అడిషనల్ ఫంక్షన్స్, it provides a short-term credit to the business to meet the working capital requirements. Already మీకు తెలుసు కదా what is working capital అంటే డే టు డే రిక్వైర్మెంట్స్ కి కావాల్సిన క్యాపిటల్ ని మనము వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకేనా. సో క్యాపిటల్ అంటే ఆల్రెడీ తెలుసు, the amount which we have invested to start our business or to run our business, that is capital. So working capital అంటే ఒక బిజినెస్ స్మూత్ గా ఫంక్షన్ చేయాలి అంటే, స్మూత్ గా దాని వర్క్స్ అది చేయాలి అంటే కంపల్సరీ కూడా మనకి డే టు డే ఎక్స్పెన్సెస్ అనేవి చూసుకోవాలి. సో ఆ డే టు డే రిక్వైర్మెంట్స్ కి తీసుకునే దాన్ని మనము వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటాం. రైట్. నెక్స్ట్, it funds the government by issuing short-term instruments to the savers. It funds the government by issuing short-term, right? So ఇంకోటి మన గవర్నమెంట్ కి కూడా ఏంటన్నా ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎలాగా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ కానివ్వండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామన్నా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా. సో మనం చేసిన ప్రతి డిపాజిట్ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇవన్నిటిని గ్యాదర్ చేసి ఎవరికైతే మనీ యూజ్ ఉందో వాళ్ళకి కొంచెం హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇచ్చేస్తుంది. దాని నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తారు. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ద క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటన్నా వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చేదాన్ని మనం క్రెడిట్ బేసిస్ అంటాం కదా. సో ఈ మనీ మార్కెట్ ఏం చేస్తుంది, అందరికి కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ ఇస్తా ఉంటుంది. నెక్స్ట్, it enables the savers of the funds and investors to transact with each other. సో మళ్ళీ ఏం చేస్తున్నా వీళ్ళిద్దరి మధ్యన మీడియేటర్ గా ఉండి వాళ్ళకి డబ్బులు ఎలా కావాలి అవన్నీ కూడా చూసుకుంటుంది. అంటే మనకి సేవింగ్ హ్యాబిట్ ని కూడా క్రియేట్ చేసినట్టే కదా. ఇప్పుడు చూడండి, మీరు 20,000 మీ బ్యాంక్ లో ఎందుకు మా దగ్గర ఇవ్వండి, 3 months తర్వాత 21 ఇస్తామంట. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ 20,000 తీసుకెళ్లి డిపాజిట్ చేస్తాం. సో డిపాజిట్ చేయడం వల్ల మనకి సేవింగ్ హ్యాబిట్ వచ్చినట్టే కదా. ఒకవేళ చూడండి ఏంటి, ఆ 20,000 మీ అకౌంట్ లోనే ఉన్నాయనుకోండి, సపోజ్ మీరు ఏం చేయొచ్చు, చిల్లర ఖర్చులు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? రైట్. అందుకనే సింపుల్ గా చూడండి అన్న, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సేవింగ్ హ్యాబిట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, ఇన్వెస్టర్స్ కి కూడా ఏం చేస్తాం, వాళ్ళకి కావాల్సిన డబ్బులు మనం గవర్నమెంట్ తరఫున ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్, it helps a trade and commerce to develop in a better manner by issue of bills. మళ్ళీ ఇంకొకటి ఏంటి, మనకి ట్రెజరీ బిల్స్ ఇవన్నీ అన్నారు కదా, బిల్స్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి ఫ్యూచర్ క్లాసెస్ లో చూస్తాం మనము. సో ఈ బిల్స్ వల్ల కూడా ఏమవుతుంది, మనకి స్మూత్ ఫ్లో అనేది రన్ అవుతూ ఉంటుంది. ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ టు అల్టిమేట్ కస్టమర్, దాన్ని మనము ట్రేడ్ అంటాము. కామర్స్ అంటే ఏంటన్నా, ద లింక్స్ విచ్ వి ఆర్ యూజింగ్ టు మేక్ అ స్మూత్ ట్రేడ్. ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఒక థింగ్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది అల్టిమేట్ కస్టమర్స్ కి ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసర్ నుంచి అల్టిమేట్ కస్టమర్ వరకు వెళ్ళాలి అనుకోండి, మిడిల్ లో ఏమేమి కావాలి, మనకి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, సేవ్ చేయడానికి వేర్ హౌసింగ్ కావాలి, రైట్. ఇంకేం కావాలి, మళ్ళీ అదేమైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కావాలి, రైట్. ఇంకేం కావాలి కదా, నెక్స్ట్ గోడౌన్స్ ఇవన్నీ కూడా కావాలి కదా. సో అవన్నిటిని కూడా మనకి ఏంటన్నా ఇక్కడ మనీ ఫ్లో అనేది కావాల్సినప్పుడు వస్తుంది కాబట్టి మనం ఇన్స్టాంట్ గా యూజ్ చేసుకొని అవన్నిటిని కూడా హ్యాపీగా రన్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీ దగ్గర డబ్బులు లేవు, ట్రాన్స్పోర్ట్ పర్సన్ రమ్మన్నాం అనుకోండి, వస్తాడా అతను? రాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం మనీ మార్కెట్ అడగగానే డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ వర్క్స్ ఈజీగా చేస్తూ ఉంటారు.
right? Next one. It helps in promoting the saving habit among the people as they earn interest or discount, they invest their savings in the credit instrument. Already మనం అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందన్నా మనకి మీకు ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పడం వల్ల చాలా మంది ఏం చేస్తారు, అరే డబ్బులు మన దగ్గర ఎందుకు, మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, రైట్? సో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు కదా, సేవింగ్ హ్యాబిట్ ని ఇంక్రీజ్ చేస్తారు. సేవింగ్ హ్యాబిట్ అనేది వచ్చింది అనుకుంటున్నా మనకి ఏమవుతుంది, మనీ అనేది ఎక్సెస్ జనరేట్ అవుతుంది ఫస్ట్ థింగ్, ప్లస్ గవర్నమెంట్ కూడా స్మూత్ గా వాటి ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనీ అనేది మనకి స్మూత్ గా ఉందనుకోండి, సేవింగ్ హ్యాబిట్ వల్ల మనకి డబ్బులు మిగిలాయి అనుకోండి, మళ్ళీ మనం లోన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదు. దీనివల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ అనేది హ్యాపీగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, it provides a valuable and accurate information to the transacting parties to save money and time and efforts. మళ్ళీ ఇంకోటి మనీ మార్కెట్ ఏం చేస్తుందన్నా, ఇన్వెస్టర్స్ కి ప్లస్ యూజర్స్ కి ఇద్దరికి కూడా ఫస్ట్ క్లియర్ కట్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనివల్ల ఏంటి, వాళ్ళ టైం మిగులుతుంది, నెక్స్ట్ వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం ఉండదు. బికాస్ కష్టపడటం ఇన్ ద సెన్స్ కన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరికైనా మిత్రులకి ఇవ్వాలి అనుకున్నారు, ఇంట్రెస్ట్ కి ఇవ్వాలి అనుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ కి తీసుకోవాలి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడో మీకు అర్థమవుతుందా, లేదు. కానీ ఈ మనీ మార్కెట్ ఛానల్ ఏం చేస్తుంది, మనకి ఆ ఇంట్రెస్ట్ ఎవరికైతే కావాలో వీళ్ళు మీడియేటర్ గా వర్తిస్తారు. సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు మనీ మార్కెట్. వీళ్ళు ఏం చెప్పారు, మనకి ఆల్రెడీ తీసుకొచ్చే ఇంట్రెస్ట్ అయితే అని చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇన్స్టాంట్ గా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎలాగైనా ఇప్పుడు మనకి ఊళ్ళలో చూడండి, ఎవరు మితికి ఇవ్వచ్చు, ఎవరు ఇస్తారు, మళ్ళీ రిటర్న్ ట్యాక్స్ చేస్తారు, అవన్నీ కూడా ప్రశ్నే కదా. కానీ మీకు బ్యాంక్స్ లో ఏముంటుంది, అంటే నేను బ్యాంక్ లో డబ్బులు వేసాను అనుకోండి, మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది కదా, రైట్? అలాగే బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి, మనకి వాటికి కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాయి, కానీ మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో ఇమీడియట్ గా ఇస్తున్నాయి. సో అంటే ఇప్పుడు మనీ మార్కెట్ అంటే ఏంటంటే జస్ట్ బ్యాంక్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నెక్స్ట్ సెషన్ మనకి ఏంటి అంటే టోటలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి and it will be very serious, so everybody should attend those classes. Thank you.